హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది. సో ఎందుకంటే మా ఫాదర్ చనిపోవడం వల్ల, అదేవిధంగా నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఈ యూట్యూబ్ ఛానల్కి కొంచెం దూరంగా ఉన్నాను. బట్ ప్రజెంట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటికాడ కొంచెం పొజిషన్స్ బ్యాడ్గా ఉన్నాయి. సో అందువల్ల ఎక్కువ వీడియోస్ ఏం చేయలేకపోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ వీడియో ఏమైనా మీకు లెంత్గా అనిపిస్తే మాత్రం ఫాస్ట్లో పెట్టుకొని చూడండి. లేదు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. రియల్ ఆస్పిరెంట్స్ అనుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చూడండి, మీకంటూ అవగాహన వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతుంటే, ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీ అందరికీ తెలిసిందే. అది 2022లో మనకు వచ్చింది. సో బట్ దాని మీద ఇప్పుడు కేసులు వర్షం కురుస్తుంది. ఆల్రెడీ మనకి ఈవెంట్స్ అయిపోయి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. దీనికోసం ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కోసం దాని గురించి సంబంధించి మనం ఎన్నో పోరాటాలు చేసాము, ఎన్నో ఇది చేసాం. అలా చేస్తే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో బట్ మనకి ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే, యాక్చువల్గా కండక్ట్ చేయడానికి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అత్యంత కీలకంగా మారింది ఏంటంటే కేసెస్ అండి. చాలా కేసెస్ పెట్టేస్తున్నారు. అందులోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి హోమ్ గార్డ్ కేసు అండి, అదేవిధంగా మార్క్స్ యాడింగ్ కేసు. ఈ రెండు అనుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఈవెంట్స్లో హైట్ డిస్క్వాలిఫై అయిపోయిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు కిందసారి ఎస్ఐ నోటిఫికేషన్లో హైట్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు కానిస్టేబుల్లో డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళ కేసు, అదేవిధంగా ఏజ్ డిస్క్వాలిఫైడ్ కేసు కూడా అనేది కొత్తగా యాడ్ అయిందండి. ఏజ్ డిస్క్వాలిఫైడ్ కేసు అంటే ఏంటంటే, మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. మనకి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు వాళ్ళకి అలౌ ఇచ్చి, తర్వాత ఈవెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏజ్ లేదు, ఇది లేదని చెప్పేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఆల్మోస్ట్ తెలిసిందే 2 years తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అదే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో ఆ విధంగా ఈ 2 years చాలా వాల్యుబుల్ టైం అనేది వాళ్ళకి వేస్ట్ అయిపోయింది, వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం వల్ల. సో అలాంటి క్యాండిడేట్స్ వాళ్ళందరూ కలిసి కేసు అనేది వేశారు. సో మొత్తం టోటల్గా ఇన్ని కేసెస్ ఉన్నాయి. సో ఇవి ఉంటుండగా యాక్చువల్గా హోంగార్డ్ కేసు గురించి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. మార్క్స్ లేకుండా, అంటే మార్క్స్ అంటే కట్ ఆఫ్, అంటే లైక్ ఎలా చెప్పను, మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది లేకుండా వాళ్ళకి ఈవెంట్స్కి అలౌ చేయండి అని చెప్పేసి మనకి కేసు వేశారు. బట్ వాళ్ళకి అలా కొంతమందికి అలౌ చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంకోటి ఏంటంటే, అందులో కూడా మాకు ఈవెంట్స్కి కూడా మాకు ఎంత అనేది లేకుండా, ఈవెంట్స్ని కూడా లేకుండా అలౌ చేసేయండి మెయిన్స్ ఎగ్జామ్కి, ఆ విధంగా అలౌ చేయండి అని చెప్పేసి కొంతమంది ఈవెంట్స్ ఫెయిల్ అయిపోయిన హోమ్ గార్డ్స్ కూడా కేసు వేయడం జరిగింది. సో ఇలా కేసెస్ వేసుకొని చాలామంది కేసెస్ వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పోల్చుకొని, ఈ విధంగా చూసుకుంటూ వెళ్తుంటే మన కానిస్టేబుల్ నోటిఫికేషన్పై కేసులు వర్షం అనేది కురుస్తుందండి. సో ఈ విధంగా చూస్తే మనకి ఆల్రెడీ రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ గారు కూడా 45 రోజుల్లో మనకి నెలన్నరలో ప్రాసెస్ అనేది పూర్తవుతుంది అనేది చెప్పడం జరిగింది. బట్ ఈ కేసెస్ అనేది సాల్వ్ అవ్వకుండా మనకు ప్రాసెస్ పూర్తవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వన్స్ ఇలా ప్రాసెస్ పూర్తి చేద్దామని అనుకున్న మిగతా క్యాండిడేట్స్, అంటే లైక్ ఈ జనరల్ క్యాండిడేట్స్, ఈ కేసెస్తో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ పూర్తి కావడం కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఏమైనా కేసు వేస్తే చాలా ఇబ్బంది అవుతుందన్న ఆలోచన. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఒక కేసు ఉంది, ఆ విధంగా ఆలోచించినా మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ కేసెస్ ఫినిష్ అయిన తర్వాతే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు. అయితే సుప్రీంకోర్టులో మనకి ఒక కేసు అనేది హీరింగ్ ఉంది. అది వచ్చేసరికి మనకి మే 1వ తారీఖుకి కేసు యొక్క హీరింగ్ ఉంది. మీ అందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు మనకి సమ్మర్ హాలిడేస్ అనేవి వచ్చేస్తున్నాయి. వన్స్ అవి వచ్చాయంటే మాత్రం మనకి నెల వరకు మనకి ఎటువంటి అప్డేట్ అనేది ఉండదు. ఈ లెక్కను చూసుకున్నా మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మన అభ్యర్థులు అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసరికి ఈ కేసులు ఇవన్నీ అయ్యాయి. వీటిలన్నీ ఆలోచించి, లేదు ఒక పాసిబిలిటీ ఉంది, ఒకవేళ ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత ఈ కేసెస్ అన్ని రిజల్ట్ హోల్డ్ చేసి ఈ కేసెస్ అన్ని సాల్వ్ చేద్దాము, ఆ విధంగా చూసుకుందామన్నా ఇబ్బంది అవుతుంది. బట్ ఎందుకంటే మిగతా ఇప్పుడు ఈ హోమ్ గార్డ్స్ కేసెస్ వల్ల వాళ్ళు రన్నింగ్ కూడా డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు కేసు యాడ్ అవడం వల్ల ఎగ్జామ్ అనేది హోల్డ్ అయిపోతుంది. వాళ్ళది సొల్యూషన్ చూపించిన తర్వాతే మనకి ఏమైనా ఇది అవుతుంది. సో ఈ హోమ్ గార్డ్స్ కేసెస్, అదేవిధంగా ఏజ్ డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా వేయడము, అదేవిధంగా మార్క్స్ యాడింగ్ కేసు, ఇవన్నీ హైట్ డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఎందుకంటే ఈ కేసెస్ అన్ని సాల్వ్ అయిన తర్వాతే కదా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టేసి నెక్స్ట్ వీళ్ళందరికీ ఒకవేళ వీళ్ళు కూడా కేసెస్లో
జడ్జిమెంట్ అనేది వీళ్ళకి పాజిటివ్గా వచ్చి వీళ్ళకి కూడా మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అంటే మొత్తం టోటల్ బర్డెన్ కన్ఫ్యూజ్ అయిపోయి బర్డెన్ ఎక్కువైపోతుంది. సో ఆ విధంగా ఆలోచించి అందుకే ఈ కేసెస్ని సాల్వ్ చేశాకే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే చాయిస్ అనేది హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఇలా జరిగిందంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే చాయిస్ కూడా హైలీ పాసిబిలిటీ ఉంటాయి. ఎందుకంటే మీకు రీసెంట్గా విషయం తెలిసిందే, బెంగాల్ కేసు ఆల్రెడీ జరిగింది. టీచర్స్ ఎంతమంది ఆల్రెడీ వాళ్ళ డ్యూటీస్ కూడా చేసుకుంటున్నారు. అలాంటిది వాళ్ళ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి అందరు జాబ్స్ పోయాయి. సో ఆ విధంగా ఆలోచించినా మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించింది కేసు లిస్టు అండ్ మనకి ఎగ్జామ్ పెట్టడానికి పెట్టకపోవడానికి చాయిస్. ఇకపోతే ఇన్ని కేసెస్ మధ్య మన మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, అదేవిధంగా నెల రోజుల్లో ఎగ్జామ్స్ ప్రాసెస్ పూర్తి చేస్తామని చెప్పారు. ఏమైనా పాసిబిలిటీ ఉందా? దాని గురించి ఆలోచిస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ని కేసెస్ మధ్య మనకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము హైలీ ఇంపాసిబుల్. అంటే ఇది నేను నెగిటివ్గా చెప్తున్నానని కాదండి, ఫ్రాంక్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇదే ట్రూత్. ఎందుకంటే నెల రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేద్దాము అని అనుకున్న ఈ నెల రోజుల్లో కేసెస్ అన్నీ సాల్వ్ అయితేనే మనకి ఎగ్జామ్ పెట్టే చాయిస్ హైలీ పాసిబిలిటీ ఉన్నాయి, లేదంటే లేదు. దీని గురించి నేను నెగిటివ్గా అంటున్నాను ఏమి అనుకోవద్దు. నేను కూడా మీలాంటి ఒక కానిస్టేబుల్ ఆస్పిరెంట్ని. నేను ఈ 3 years ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నావి ఈవెంట్స్ అయిపోయాయి, అదేవిధంగా నాకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. నేను కూడా దీనికి కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అదేవిధంగా బాధపడుతున్నాను. నాకు అంత వేగంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏదో ఒక ఫ్యూచర్లో వస్తే జాబ్కి వెళ్దాం, జాబ్ రాకపోతే లేకపోతే ఏదైనా చూసుకుందాం, ఏదో కూలికో నాలుకో వెళ్ళి ఏదో ఒకటి ఫినిష్ చేసుకుందాం అన్న ఆలోచనలో నేను ఉన్నాను. బట్ ఇంతకన్నా అలా చదవలేక ఇదే లేక ఇటు పక్క ఫ్యామిలీకి ఇటు చెందక అటు సైడ్ మన లైఫ్ని మనం చూసుకోలేక ఇటు జాబు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం అందరం, నాతో పాటు మీరు కూడా. సో ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాం. దీనికి సొల్యూషన్ అంటూ ఏమైనా ఉందనంటే ఇంతకుమించి ఏం లేదు. మనం గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టి మన కేసుని సాల్వ్ చేసుకోవడం తప్ప. మనం ఒకవేళ ప్రెజర్ పెట్టినా వాళ్ళు కూడా అనే మాట ఒకటే, ఇలా ఎన్ని ధర్నాలు ర్యాలీలు అన్నీ చేసాం, వాళ్ళు కూడా అనేది ఒకటే, కేసెస్ సాల్వ్ అవ్వకుండా ఏం చేయగలం. కానీ వాళ్ళు ఆ మాట డైరెక్ట్గా అనకుండా మేము ఇన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాం, నెల రోజుల్లో ఫినిష్ చేస్తాం, ఒక 2 monthsలో ఫినిష్ చేస్తాం, ప్రతిసారి ఏ ప్రెస్ మీట్ జరిగినా ఇలా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆలోచిస్తూ ఈ విధంగా ఇది చూస్తే మనకి ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది ఇక కోర్టు జడ్జిమెంట్స్ వచ్చినంత వరకు మనం ఏం చెప్పలేం. కోర్ట్స్ జడ్జిమెంట్స్ వచ్చిన ఒక 1 monthలో మాత్రం ఎగ్జామ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే ఆ కోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. అదేవిధంగా వెంటనే రావాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్. అయితే ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయని ఆలోచిస్తే, ఫర్ సపోజ్ ఇప్పుడు మే 1న మనకి కోర్టు యొక్క హీరింగ్ ఉంది. ఒకవేళ ఆ రోజు ఫైనల్ హీరింగ్ అయ్యిందా అనుకోండి, సో మనకి వెంటనే ప్రెస్ నోట్ అనేది ఒక 2 to 3 daysలో రిలీజ్ చేసిన, లేదా 1 weekలో రిలీజ్ చేసినా మనకి 30 days ఇస్తాడు. సో ఆ లెక్కను చూసుకుంటే జూన్లో ఉండొచ్చు. అది అప్పటికి హీరింగ్ ఫినిష్ అయితే. ఒకవేళ కాకపోతే ఇక ఏమనేది నేను చెప్పలేను, బోర్డు చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పలేదు. సో ఈ విధంగా ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే 3 సంవత్సరాల నుండి వేల మంది నిరుద్యోగులు బతుకులండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అది నాతో పాటు మీ అందరితో కలిపి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ కేసుల వల్ల. బట్ ఏదనేది దేవుని ప్రార్థిద్దాం, అంతా మంచిగా జరగాలి, అంతా నీట్గా జరగాలి. మనకి ఎగ్జామ్ ఎంత తొందరగా కండక్ట్ చేస్తే అంత తొందరగా మన బతుకులు సెట్ అవుతాయి అని చెప్పేసి. ఈ కేసులు రావడంతో మనకి చాలా అత్యంత బాధాకరంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఏదనేది మనకి అంతా ఇదిగా ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే చెప్తున్నాను, నా ఫైనల్ సజెషన్ అనుకోండి. నేను కూడా ఇదే చేస్తున్నా, ఏదో ప్రిపేర్ అవుతూ ఓ చిన్న పార్ట్ టైం జాబ్ చూసుకుంటున్నాను ఏదో ఒక విధంగా. మీరు కూడా అదే విధంగా చూసుకున్నాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇదిగా జరగడం కోసం, మీ బతుకులైనా, మీ వరకు ఫ్యామిలీ మీద ఆధారపడకుండా మీ బతుకులైనా మీరు నడిపించుకోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో నేను చెప్తున్నాను. బట్ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. రోజుకు మినిమం 4 to 5 hours చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ వీలు కానప్పుడు 3 hours అయినా చదవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ చదువుతూ వెళ్ళండి. కరెంట్ అఫైర్స్ ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే డిసైడింగ్ ఫ్యాక్టర్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ వెళ్ళండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అది చదువుకుని వెళ్ళమంటున్నాను. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మనం ఆల్రెడీ చదివున్నాం కాబట్టి మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు వెంటనే. బట్ కరెంట్ అఫైర్స్ అలా కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు చదువుకుంటూ వెళ్ళండి. సో మనకి ఏం కాదనుకున్నా మినిమం 1 month అని టైం ఇవ్వచ్చు. 15 days to 1 month ఇవ్వచ్చు. సో మీరు ఒకవేళ 15 days లేదా 20 days ఇస్తాడు అని అనుకుంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది మీరు పక్కాగా ఫినిష్ చేయాలి ఫ్రెండ్స్. అలా ఫినిష్ చేస్తేనే మీకు జాబ్ అచీవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు 120 to 130 మధ్య ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. 125+ అయితే మరి
హ్యాపీగా ఉండొచ్చు జాబ్ వస్తుందని చెప్పేసి. సో ఈ విధంగా మీరు ఆలోచించుకుంటూ ఈ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది చేస్తూ ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చూసుకోవడమో, లేదు మాకు పార్ట్ టైమ్ జాబ్ చూసుకోకుండా మాకు ఇదే ముఖ్యం అనుకుంటే దీనికే ప్రిపేర్ అవ్వడమో చేయండి ఫ్రెండ్స్. అలా అయితేనే మనం అచీవ్ అవ్వగలం. సో ఎనీవే ఏదైంది మనకి మంచే జరగాలని కోరుకుందాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.